వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు నార్మల్గా మన ఫిజికల్ సిల్వర్ వచ్చేసి దగ్గర దగ్గర 160 ఉంది. అదే ఈటీఎఫ్ కనుక మనం చూసుకున్నట్లయితే 178 180 దాకా టచ్ అవుతుంది. సో ఎందుకు అంత డ్రమాటిక్ చేంజ్ వచ్చింది? కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళందరూ ఫిజికల్ సిల్వర్ తీసుకోవాలా లేకపోతే ఈటీఎఫ్ తీసుకోవాలా? ఈటీఎఫ్ కూడా రెండింటి కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర 20,000 వరకు పెరిగే ఛాన్సెస్ కనుక మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇంత డ్రమాటిక్ చేంజ్ వచ్చింది? కొత్తగా ఇన్వెస్టర్స్కి ఏం అడ్వైజ్ ఇస్తారు? దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్, సో ఇప్పుడు మనం వచ్చేసి 160 రూపీస్ వరకు మన ఫిజికల్ సిల్వర్ అంటూ మనకు దొరుకుతుంది. సో చాలామంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఈటీఎఫ్స్ ద్వారా వెళ్ళండి అని అంటారు. సో ఇప్పుడు కనుక ఈటీఎఫ్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 180 దాకా ఉంది, 178 180 దాకా ఉంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారో? ఫిజికల్ సిల్వర్ అని అంటారా లేకపోతే ఈటీఎఫ్ అని అంటారా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక పెద్ద ఈ డిమాండ్ క్రియేషన్, అంటే సడన్గా ఓవర్గా డిమాండ్ అవ్వడం వల్ల, సిల్వర్ ప్రైస్ హైప్ అవ్వడం వల్ల, సడన్గా పెరగడం వల్ల 80% దగ్గర దగ్గర ఈ సంవత్సరం 70+ పెరిగింది. ఇలాంటి టైంలో ఏంటంటే కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా ఈటీఎఫ్లోకి చాలామంది వచ్చేసారు. ఇదేంటంటే ఇట్స్ అ గుడ్ సైన్, బట్ ఎట్ ది సేమ్ టైం డేంజరస్ సైన్. ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇప్పుడు. ఒకటి, డిమాండ్ సడన్గా ఎక్కువగా పెరగడం వల్ల సప్లై కూడా సిల్వర్ సైడ్ ఎక్కువగా లేదు. సో మనం చూస్తే ఒక 1.5 మంత్ 2 మంత్స్ నుంచి ఎవరైనా మీరు సెక్యూరిటీ కోసం ఫిజికల్గా కష్టం కాబట్టి ఈటీఎఫ్లు కొనుక్కోండి, మ్యూచువల్ ఫండ్లో కొనుక్కోండి అని మనం చెప్తా ఉన్నాం. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి ఏం పడిందంటే, ఈటీఎఫ్స్ కూడా కొత్త యూనిట్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ సిల్వర్ని ఒక వాల్ట్లో దాచాలి. అంత ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొత్తగా క్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితులు మార్కెట్లో ఏంటంటే వెండి ఫిజికల్గా ఎక్కువగా అవైలబుల్ లేదు. ఈవెన్ నువ్వు డబ్బులు పెట్టి మార్కెట్కి వెళ్ళి కొందామన్నా 1 వీక్ to 10 days టైం తీసుకుంటున్నారు. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈటీఎఫ్ జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా కంపల్సరీ వాళ్ళకి సప్లై లేకపోతే ఎక్కడి నుంచి చేస్తారు? సో అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ సడన్గా ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువగా రావడం వల్ల ఈటీఎఫ్స్ కొందామని ఎగ్జిస్టింగ్ ఈటీఎఫ్ యూనిట్స్ ఏవైతున్నాయో అవి ప్రైస్ పెరిగి మీరు అన్నట్టు ఇక్కడ 160, నిన్న 161 టచ్ అయింది 9th రోజు. బట్ కొన్ని అయితే 18%, 19%, 20% కూడా ఇంపాక్ట్, అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, విచ్ ఈస్ వెరీ, అంటే ఓల్డ్ వన్, పాపులర్. దాంతోపాటు ఆదిత్య బిర్లా ఈటీఎఫ్ కానీ, అండ్ ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి కొత్తగా ఓపెన్ అయిన టాటా సిల్వర్ ఈటీఎఫ్. ఈ మూడు కూడా 20%+ గ్యాప్, నియర్లీ 15 to 20% గ్యాప్ అనేది స్పాట్కి, అంటే సిల్వర్కి అండ్ ఇటు ఈటీఎఫ్కి తేడా ఉందన్నమాట. సో ఇన్వెస్టర్స్కి జనరల్గా ఏంటంటే ఈ మధ్యలో తన డీమ్యాట్ అకౌంట్ ద్వారా కానీ ఏదైతే యాప్లు వాడుతున్నారో వాటి ద్వారా కొనడం అలవాటు కాబట్టి, సో యూజువలీ ఏ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది అని అంటే ఇది బాగా డిఫరెన్స్ ఉంది కదా, రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి కదా అని ట్రాప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే యు ఆర్ బయింగ్ ఎట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్. యాక్చువల్కి సంబంధం లేదు. మార్కెట్లో 161 ఉంటే నువ్వు 180 దగ్గర కొనడం అనేది ఎటువంటి లాజిక్ లేని పని. అది ఫ్యూ డేస్ ఎందుకు వచ్చిందంటే సడన్గా డిమాండ్ రావడం వల్ల. సో ఇట్స్ ఎ ట్రాప్ అనమాట. ఇట్స్ ఎ ట్రాప్ అంటారు. ఎందుకంటే రేపు ఎల్లుండి సపోజ్ ఒక 1 వీక్ లోపల సప్లై మళ్ళీ నార్మల్ అయిందని, మళ్ళీ ఈ ఐఎన్ఏవి అంటాం, ఐనావ్ అంటాము ఈటీఎఫ్స్కి. సో నువ్వు కరెక్ట్ చూసుకోకుండా కొనడం వల్ల మళ్ళీ ఇట్ విల్ కరెక్ట్ బ్యాక్ టు రియల్ సిల్వర్ ప్రైసెస్. అంటే ఇమ్మీడియట్గా 10-15% పడిపోయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఏంటంటే ఈటీఎఫ్ మామూలుగా ఏంటంటే 2 to 3% డిఫరెన్స్ ఉంటుంది. ఇది సిల్వర్ ప్రైస్ కానీ, ఈవెన్ ఇది సప్లైస్ టు గోల్డ్ ఆల్సో. గోల్డ్కి అటు ఈటీఎఫ్కి, ఎందుకంటే కరెక్షన్ కోసం, చేంజెస్ కోసం కొంచెం టైం పడుతుంది కాబట్టి 2 to 3% స్పాట్కి ఈటీఎఫ్కి ఓకే. బట్ ఇంత అన్యూజువల్ ఆఫ్ 15-16 అనేది మాత్రం ఒక డేంజరస్ సైన్. జస్ట్ బికాస్ ఇలా ఉందని చెప్పేసి కొనేసి ట్రాప్లో పడొద్దు, తర్వాత బాధపడే అవకాశాలు ఉన్నాయి, అనవసరంగా లాసెస్ ఎక్కువ వస్తాయి. సో అందుకే ఇన్వెస్టర్స్ ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఐనావ్ బిఎస్సి వెబ్సైట్స్లో కానీ, ఎన్ఏవి వెబ్సైట్ మన ఎన్ఎస్సిలో కానీ చూసుకొని, అండ్ హిస్టారికలీ ఎలా ఉంది, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎలా ఉంది, అదొకటి ఇంపార్టెంట్. సైమల్టేనియస్లీ ఏంటంటే పొజిషన్స్ కూడా హ్యూజ్ పొజిషన్స్ ఒకే రోజు తీసుకోకుండా కొంచెం గ్యాప్స్తో తీసుకొని, ఎక్కడైతే ఈ గ్యాప్ ఇంపాక్ట్ కాస్ట్ ఎక్కువగా లేదు అట్లాంటి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే, సో మనం ఎప్పుడైనా ట్రాకింగ్ ఎర్రర్ అని ఇంకోటి ఉంటుంది ఆల్రెడీ. ట్రాకింగ్ ఎర్రర్, ఇప్పుడు కొత్తగా ఇంపాక్ట్ కాస్ట్, రెండు యాడ్ అవుతే ఈ రెండు హ్యూజ్ అయ్యాయి అనుకోండి, మీ రిటర్న్స్ అనేది అంత ఎక్కువగా రావు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఎస్పెషల్లీ మెటల్ ఈటీఎఫ్స్, సిల్వర్ కానీ గోల్డ్ కానీ, వాటి ఎట్లా ట్యాక్స్ అవుతాయంటే డెట్
ట్యాక్సేషన్ అనమాట. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో 20% ఇవ్వాల్సిందే ట్యాక్స్ రూపంలో, ఎటువంటివైనా సరే. నువ్వు సో ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా సరే మినిమం 3 years పెట్టుకో. సో షార్ట్ టర్మ్ చాలామంది ఎవరైతే మార్కెట్లోకి వచ్చారో ఈటీఎఫ్స్లో లాభపడదామని సిల్వర్లో, ఎందుకంటే ఒక 15 రోజుల్లో 10-15% పెరిగింది. అలాంటప్పుడు ఫస్ట్ నువ్వు ట్యాక్సేషన్ కంపల్సరీ కట్టాలి లాభం. సెకండ్, దాని మీద నుంచి ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఈ డిఫరెన్స్ అనేది ఇంకా పెద్ద డేంజర్ అనమాట. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. జస్ట్ బికాస్ ఒక ఫండ్ పెరుగుతుందంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సో బట్ యాక్చువల్ ప్రైస్కి, స్పాట్ ప్రైస్కి, ఈటీఎఫ్ ప్రైస్కి ఇంత తేడా అనేది మంచిది కాదు. సార్ ఇప్పుడు గతంలో కనుక మనం చూసుకున్నట్టే సిల్వర్ ఎలా పెరుగుదో ఒకేసారి డమాలని పడే కొంత గతంలో హిస్టరీ కనుక మనం అలా చూసాము. కానీ ఇప్పుడు ఒక 20% పెరిగింది. ఇప్పుడు దాని మీద చూపు మొత్తం దాని మీదే ఉండేది కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని మీరు అంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇంత గ్యాప్లో ఈటీఎఫ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఈటీఎఫ్ ఫేర్ ప్రైస్ అయితే చేయొచ్చు. 1-2%, 3% డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ ఈటీఎఫ్ అయితే చేయండి. అప్పుడు క్యాప్చర్ సిల్వర్ ప్రైస్ గ్రోత్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా క్యాప్చర్ అవుతుంది ఈటీఎఫ్. ఏమవుతుందంటే ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ ప్రైస్ ఒక రకంగా పెరుగుతూ ఉంది బికాజ్ ఈటీఎఫ్ యూనిట్స్ ఆర్ నాట్ సప్లైడ్ ఎఫిషియెంట్లీ. అంటే ఎంత డిమాండ్ ఉందో అంత తగ్గట్టు యూనిట్స్ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న యూనిట్స్కే ప్రైస్ పెరుగుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, సప్లై పెరిగినప్పుడు యూనిట్స్ కూడా ఎక్కువ యాడ్ అవుతాయి, అప్పుడు సడన్గా ప్రైస్ పడిపోతుంది. సో నువ్వు ఏదైతే గెయిన్ చేద్దామని వచ్చిన దగ్గర లాస్ అవుతావు వెన్ యూర్ బయింగ్ ఎట్ హయ్యర్ ప్రైస్ అనమాట. అదే స్పాట్ సిల్వర్ కొనుక్కునున్న ఈ ఇబ్బంది ఉండదు. అండ్ మర్చిపోతారు ఏంటంటే చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి దీని ట్యాక్సేషన్ తెలియదు. నువ్వు ఏ కమోడిటీస్, ఎస్పెషల్లీ ఈ 2 కమోడిటీస్లో మాత్రం ఇట్ యాక్ట్స్ లైక్ ఎ డెట్ ఫండ్ లాగా ట్యాక్సేషన్ ఉంటుంది. ఎనీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ ట్యాక్స్ ఫ్లాట్ 20% ఫ్లాట్గా. సో నువ్వు వచ్చే లాభం ఏందో అందులో మేజర్ ఎదిగిపోతుంది. ప్లస్ అట్ ఇంపాక్ట్ కాస్ట్ వల్ల నీకు కావాల్సిన లాభాలు అనేది సిల్వర్ పెరిగినా కానీ నీకు లాభాలు రావు బికాస్ యూఆర్ బయింగ్ ఎట్ ఏ రాంగ్ ప్రైస్. సో అందుకోసమే కొంచెం ఎస్పెషల్లీ ఈ పండుగ అయిపోయే టైంకి, దివాళీ అయిపోయే వరకు కూడా ఇలాగే ఉండొచ్చు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ, నార్మల్ డిమాండ్తో పాటు దీపావళి టైంలో వెండికి, బంగారానికి కొంచెం ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. చాలామంది కొంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ధన్తేరస్ కూడా వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే సిల్వర్, ఫిజికల్, గోల్డ్ 2 కొనడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు. నార్మల్ డిమాండ్ కన్నా చాలా ఎక్స్ట్రీమ్ డిమాండ్ జ్యువెలర్స్ నుంచి ఉంటుంది. అండ్ మార్కెట్లో కూడా ఆల్రెడీ సిల్వర్కి, బంగారానికి ఎవరైతే జ్యువెలర్స్ ఉన్నారో వాళ్ళు ఆర్డర్ పెట్టినా సరే 1 week to 10 days పడుతుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడు అప్ ఫ్రంట్ పేమెంట్ చేసి బంగారం ఫిజికల్గా జ్యువెలర్స్ తీసుకోరు. అంటే వాళ్ళు తయారు చేయడానికి హోల్సేలర్స్ కూడా బంగారం కొన్నప్పుడు మార్కెట్లో ఫ్యూ డేస్ దొరుకుతుంది. బట్ ఇప్పుడు అప్ ఫ్రంట్ పే చేసి బుక్ చేసి వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అంటే డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది ఫిజికల్గా. సో అందుకోసం మచ్ మోర్ కాషియస్గా ఉండాలి ఈ పండుగ అయిపోయేంత వరకు. ఇప్పుడు ఇంకా గ్యాప్ పెరగచ్చు, నేనన్న 15 to 18 గ్యాప్ నుంచి ఇంకా పెరిగితే ఏంటంటే సడన్గా పడిపోయే అవకాశాలు చాలా. సార్ ఇప్పుడు గతంలో ఫిజికల్ ఈటీఎఫ్ సిల్వర్ కొనేసి ఉంటారు. ఎప్పుడు ఒక 3 years బ్యాక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుని 3 yearsకి చాలా హ్యూజ్ రిఫరెన్స్ వచ్చింది. సో 3 years బ్యాక్ కొనేసి అలా ఉంచుకొని ఉంటారు. సో వాళ్ళు ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెరిగింది కాబట్టి 178, 180 దాకా పెరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కావాలంటే ఇప్పుడు వాళ్ళు సెల్ చేసుకోవచ్చా? పక్కా. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఒక సేమ్ అడ్వైజ్ ఏంటంటే నువ్వు ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఎవ్రీ యాసెట్ పెరుగుతూ ఉంటుంది, అది నార్మల్. బట్ నువ్వు తక్కువ ప్రైస్ కొన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఏంటంటే నీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బయటికి లాగేసుకొని, అండ్ ఎస్పెషలీ ఇట్లాంటి మెటల్స్లో సైకిల్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఈ పెరిగే సైకిల్. సో ఈ పెరిగే సైకిల్ వెళ్ళే లోపలే నీకు కావాల్సిన ప్రాఫిట్ ప్లస్ నువ్వు పెట్టిన అమౌంట్ అంతా చేసేసుకుంటే, కొంచెం హోల్డ్ చేస్తే ఇంకా పెరిగితే అది కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. కానీ పెరుగుతుందనే గ్రీడ్తో చాలామంది ఏం చేస్తాం, గ్రీడ్ కూడా కాదు, ఆశ అంతే. ఆ ఆశతో ఏం చేస్తామంటే అట్లాగే పెరుగుతుందిలే, ఇంకా పెరుగుతుంది అని సడన్గా టక్కన పడిపోతుంది. అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ వల్ల మనం ఏదైతే ప్రాఫిట్ అనుకుంటున్నామో దానికన్నా చాలా తక్కువ వస్తుంది అనమాట. సో టైం టు టైం నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం అప్పుడు కొంచెం ఎగ్జిట్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే నీ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ విత్డ్రా చేసుకో, ప్రాఫిట్తో కంటిన్యూ అవ్వు ఫర్ ఫ్యూచర్. దేర్ బై నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఈ అమౌంట్ విత్డ్రా చేసిన అమౌంట్ ఎట్ దిస్ టైం చీపర్ యాసెట్స్ ఏ ఉన్నాయి అటువైపు మంది. ఇప్పుడు యాక్చువల్లీ చీపర్ ఏంటి, ఈక్విటీస్. ఎందుకంటే లాస్ట్ 1 year 1% అది ఇచ్చింది, మిగిలిన 2 ఎక్కువ ఇచ్చాయి. ఎప్పుడైనా సరే కామన్ సెన్స్ ఏం చెప్తుంది, బై లో, ఓకే, సెల్ హై. సేమ్ ఇప్పుడు గోల్డ్ హైలో ఉంది, సిల్వర్ హైలో ఉంది కాబట్టి కుదిరినంత వరకు సెల్ చేసి లాభాలు పొంది చీపర్గా ఉన్న యాసెట్ని తీసుకోవడం
కామన్ సెన్స్. బట్ ఏమవుతుందంటే కామన్ సెన్స్ అనేది ఇట్లాంటి యూఫోరియా టైమ్స్లో ఎవరు యూజ్ చేయరు. సో అందుకే ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉండాల్సిన పీరియడ్. ఎస్పెషల్లీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మంచిది, ఇట్ ఈస్ గుడ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు బి కాషియస్ ఎట్ వాట్ ప్రైస్ యూఆర్ బయింగ్ అనమాట. ఈ టైంలో ఇన్ఫ్లేటెడ్గా కనబడతాం. ఈటీఎఫ్ 178 180 ఉంది కదా సార్, ఇప్పుడు ఎంత తగ్గింది, 100% తగ్గింది. హిస్టరీ కనుక మనం చూసుకున్నట్టు సిల్వర్ తగ్గింది. సో ఇప్పుడు 180 ఉన్న 180 అనుకుందాం, ఎంతవరకు తగ్గే అవకాశాలు ఉందంటారు? సో ఒకటి ఏంటంటే పాస్ట్లో సిల్వర్ మీరు ఒక కామెంట్ ఏంటంటే సిల్వర్ జనరల్గా వోలటైల్ ఎక్కువ అనమాట. వోలటిలిటీ ఎక్కువ, పడిపోయినప్పుడు కూడా అలాగే పడిపోతుంది. ఇంతకుముందు పాస్ట్ హిస్టరీ ఆఫ్ 30-40 ఇయర్స్ తీసుకుంటే ఎవ్రీ టైం ఇంత సడన్గా పెరిగినప్పుడు సిల్వర్ ఆ తర్వాత ఒక 20-30% కరెక్షన్ అయింది అండ్ ఫ్యూ ఇయర్స్ వరకు అదే ప్రైస్లో ఉంది. బట్ ఈసారి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా పెరిగింది. సిల్వర్తో పాటు గోల్డ్ కూడా పెరుగుతున్నప్పుడు ఏంటంటే గోల్డ్ అన్అఫోర్డబుల్ అవ్వడం వల్ల సిల్వర్కి జ్యువెలరీ యూసేజ్ కూడా వచ్చేసింది, అటు ఇండస్ట్రియల్ యూజ్ ఉంది, థర్డ్ హెడ్జ్ లాగా వాడుకొని ఇన్వెస్టర్స్ ఇంకొక యూజ్ వచ్చింది. సో 3 రకాల యూజ్ రావడం వల్ల డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్కి సప్లైకి గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. సో సప్లై సైడ్ నుంచి అనుకున్నంత డిమాండ్కి తగ్గట్టు సిల్వర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అవ్వనప్పుడు ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ సిల్వర్కి ప్రైస్ చాలా పెరుగుతుంది. సో కొత్త సిల్వర్ మార్కెట్లోకి రావాలంటే కొత్త కెపాసిటీ ప్రొడక్షన్ పెరగాలి, ఆర్ డిమాండ్ తగ్గాలి. సో ఆ పరిస్థితులు ఇంత తొందరలో అయితే లేవు. కాకపోతే ఏంటంటే ఈ సడన్ ఫ్రెంజీ వల్ల మాత్రం కొన్ని రోజులు ఉన్నా కానీ లాంగ్ టర్మ్ మాత్రం ఒక 2-3 ఇయర్స్ చూసుకుంటే మాత్రం సిల్వర్ విల్ స్టిల్ గ్రో. దానికి పెద్ద అంటే అడ్డంకులు అయితే పెద్దగా కనబడట్లేవు. గ్రోత్ స్లో అవ్వచ్చు, బట్ ఇట్ విల్ గ్రో ఫాస్ట్. కాకపోతే ఏంటంటే కొనేప్పుడు ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే కొనేప్పుడు నువ్వు ఎఫిషియెంట్గా కొంటే అమ్మేప్పుడు లాభాలు బాగా ఉంటాయి. సో సేమ్ విత్ ద ల్యాండ్. ఎట్లాగో నువ్వు కొనేప్పుడే ఎంత తక్కువ కొనేస్తే, ఇప్పుడు అలాంటి కేసే ఈ సిల్వర్ కేసు కూడా అనమాట. నువ్వు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వండర్ఫుల్, ఈజీగా చేయొచ్చు, సెక్యూరిటీ ఎంత కావాలంటే. అండ్ కన్సిడరింగ్ ఆల్రెడీ 20% ట్యాక్స్ ఉంది. అలాంటప్పుడు ఏంటంటే యూ నీడ్ టు అంటే మార్కెట్ ప్రైస్కి దగ్గరలో ఉన్న ఈటీఎఫ్ కొనుక్కుంటే నువ్వు లాభాలు మంచిగా పొందుతావు. డోంట్ బై జస్ట్ బికాస్ ఒక ఫండ్ XYZ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ దాని వైపు పరిగెడతా ఉన్నారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో క్వైట్ అ ఫ్యూ NFOలు వస్తున్నాయి సిల్వర్వి, వాటి దగ్గర కొనుక్కోండి. సేమ్ అడ్వాంటేజ్ విత్ సిల్వర్లో కానీ మెటల్ ఇట్లాంటి ఈటీఎఫ్స్లో ఏంటంటే ఇక్కడ యాక్టివ్ స్టైల్ అవసరం లేదు. ప్యూర్గా ఫండ్ మేనేజరు ఆ AMC వచ్చేసి సిల్వర్ని ఫిజికల్ కొనేసి వాల్ట్లో పెట్టి యూనిట్స్ ఇస్తుంది, కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు. సో దీనిలో కొత్తది ఏ ఫండ్ ఆ ఫండ్ అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ఈటీఎఫ్స్లో. వెన్ కంపేర్ టు రెగ్యులర్ ఈక్విటీ అయితే ఏంటంటే ఫండ్ మేనేజర్ సెలెక్షన్ ఇంపార్టెంట్. అక్కడ ఏ స్టాక్స్ ఎంత అండ్ పొజిషనింగ్ ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ అంత పెద్దగా ఉండదు కాబట్టి ఈటీఎఫ్ అంటేనే అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ వాటికి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ కొత్త ఈటీఎఫ్లో కొనుక్కొని మనం సేఫ్గా లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవడం చాలా మంచిది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ కోసం వచ్చినందుకు. థ్యాంక్ యూ.